స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టుకి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోట్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోట్లు, క్రిస్ నోటు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకి సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంట్రప్రినర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో సివిల్ ఏవియేషన్లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 yearsలో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకి భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం. మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ, ఆర్థిక మంత్రి కానీ, ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకు సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది. కాబట్టి బడ్జెట్తో పాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేస్తున్నాం.